హాయ్! చాలామంది అనుకుంటారు అసలు ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు ఇంత కష్టపడి మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం, అది చేయడం వల్ల మనకి ఏంటి లాభం షో ఆఫ్ ఎదుటి వాళ్ళకి షో ఆఫ్ చేసుకోవడానికి కాకపోతే అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఫిజికల్ యాక్టివిటీ గానీ, ఎక్సర్సైజ్ గానీ, ఒక డైట్ స్ట్రిక్ట్ మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకొని మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం అనేది ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు. మనకి మన సొంత లాభం కోసం అనమాట. ఆ లాభం అసలు ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అన్న ఆలోచన రావాలి అంటే ఫస్ట్ దానిలో ఉన్న బెనిఫిట్స్ అండ్ రిస్క్ అనేది మనకి క్లియర్‌గా అర్థమైతే మనకి ఆటోమేటిక్‌గా మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో, ఇది అర్థం చేసుకోవడానికి మనం ఫ్యా మజిల్స్‌నేమో ఒక అసెట్ కింద, ఫ్యాట్‌నేమో ఒక లయబిలిటీ కింద కంపేర్ చేస్తూ కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో, మజిల్స్ అసెట్ ఎందుకయిందంటే మజిల్స్ ఉండడం వల్ల మీకు లాంగ్ టర్మ్ డిసీజెస్ అనేది రాకుండా హెల్ప్ చేస్తది. మీకు డ్యూరబిలిటీ అండ్ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఓల్డ్ ఏజ్‌లో కూడా మీరు ఎవరి మీద డిపెండెన్స్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెజెంట్ ఏజ్‌లో, ప్రెజెంట్ లైఫ్‌లో కూడా మీరు ఫుల్ ఆఫ్ ఎనర్జీతో మీ టెస్టోస్టెరాన్ లెవెల్ హైలో ఉంటుంది. డోపమైన్ చాలా మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా రిలీజ్ వస్తుంది. సో, దీనివల్ల మీరు చేసే యాక్టివిటీని అన్నిటిని కూడా విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ పొటెన్షియల్‌తో మీరు వర్క్ చేయొచ్చనమాట. అట్ ది సేమ్ టైమ్ టెస్టోస్టెరాన్ అండ్ మజిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల యూ కెన్ టేక్ ద రైట్ డెసిషన్ అట్ ద రైట్ టైం. బిజినెస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో, మీరేం చేస్తున్న పనిలో అయినా సరే మీరు విన్నర్ అవ్వాలి అంటే మీకు ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్ విత్ మజిల్స్ న్యాచురల్‌గా బిల్డ్ చేసిన మజిల్స్ ఉండడం వల్ల అది మీకు బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఇప్పుడు ఫ్యాట్ అనేది ఒక లయబిలిటీ అంటే అప్పు ఎలా అవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాట్ అనేది ఎలాగైతే మనకి అప్పులు పెరిగిపోయినప్పుడు మన టెన్షన్ పడి మనకి సరైన నిద్ర పట్టదో, అలాగే ఫ్యాట్ పెరిగినప్పుడు కూడా మన శరీరంలో ఉన్న ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. మనం అనుకున్నట్టు మన క్రానిక్ డిసీజ్ యొక్క రిస్క్ చాలా హై లెవెల్‌లో ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఫ్యాట్, ముఖ్యంగా విసరల్ ఫ్యాట్, అవయవాల మధ్యలో ఉన్నటువంటి విసరల్ ఫ్యాట్ ఉండడం వల్ల అది ఇన్ఫ్లమేషన్, శరీరంలోని వాపుని క్రియేట్ చేస్తుంది. దానివల్ల హార్ట్ డిసీజ్ వస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మనకి డయాబెటీస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణం అవుతుందన్నమాట. సో, ఇన్ని రకాలైనటువంటి డిసీజెస్‌కి ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఫ్యాట్, ముఖ్యంగా విసరల్ ఫ్యాట్ అనేది ఒక రీజన్ అవుతుంది. సో, ఫ్యాట్‌ని రెడ్యూస్ చేయాలి అంటే మన లయబిలిటీని రిమూవ్ చేయాలి, అసెట్‌ని పెంచుకోవాలి. కేవలం లయబిలిటీని లేకుండా, అసెట్ కూడా లేకుండా అంటే జస్ట్ స్కిన్నీగా, సన్నంగా ఉంటే సరిపోతుంది అనుకోవడానికి లేదు. అంటే లయబిలిటీస్ లేవు అంటే మీకు అప్పులు లేవు, అట్ ది సేమ్ టైం ఆస్తి కూడా లేకపోతే మీ లైఫ్ ఏం బాగుంటుంది. సో, ఆస్తి పెంచుకోవాలి, అప్పుని తగ్గించుకోవాలి, రిమూవ్ చేయాలి, అసలు లేకుండా చేసుకోవాలి. సో, అందుకని ఫ్యాట్‌ని బర్న్ చేయాలి, మజిల్స్‌ని పెంచాలి. అండ్ 2 ప్యారల్‌గా చేయాలి అంటే ప్రాపర్ గైడెన్స్ మీరు మీ ఓన్ రీసెర్చ్ అని చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఇంటర్నెట్‌లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో, మీరు అది చూసి మీరు ఓన్ ఫిట్‌నెస్ జర్నీని మీరు స్టార్ట్ చేయొచ్చు.